హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి ధర్మన వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మేము శాన్ ఆంటోనియోలో రివర్ సెంటర్కి అయితే వచ్చాము. అండ్ నేనైతే బిఫోర్ చాలా రివర్ వాక్స్కి అయితే వెళ్ళాను. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఎవరైనా శాన్ ఆంటోనియో విజిట్ చేయాలి అని అనుకుంటే ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మేమైతే ఇక్కడ ఈవినింగ్ రావడానికి ప్రిఫర్ చేసాము. ఎందుకు అని అనేది మీకు ఆబ్వియస్లీ వీడియోలోకి వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి కనెక్టెడ్ బ్రిడ్జెస్ ప్రతి దగ్గర ఉంటాయి. అండ్ కింద నుంచి బోట్స్ అవి రైడ్ అవుతాయి. అండ్ ఇక్కడ మాల్స్, రెస్టారెంట్స్, బార్ కౌంటర్స్ అండ్ స్టాల్స్ ప్రతిదీ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. ఎవరైతే లాంగ్ నుంచి వస్తారో వాళ్ళకి దగ్గరలో రెస్టారెంట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. నాట్ అన్ ఇష్యూ. అండ్ మేము వచ్చేసేపటికి ఇక్కడ బోట్ రైడ్ కోసం అయితే నించున్నాము. టికెట్స్ అవి అవైలబిలిటీ ఇక్కడే ఉంటాయి. అస్సలు బాగోవు, కాకపోతే బోట్ రైడ్ చాలా బాగుంటుంది. ఎవరైనా కిడ్స్ ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా బోట్ రైడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నడవలేరు. సో ప్రతిదీ చూడాలంటే బోట్ రైడ్కి వెళ్ళడం బెస్ట్ థింగ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మాల్. ఈ మాల్ వచ్చేటప్పటికి ఇది ఫ్రంట్ వ్యూ. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది యాంబియన్స్. అండ్ కలర్ఫుల్గా ఉంటాయి ప్రతి బోట్ కూడా. అండ్ ఆరెంజ్, గ్రీన్ కలర్, పింక్ కలర్ అలాగా కలర్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఎవరైతే మనకి బోట్ రైడ్ చేస్తారో వాళ్ళే మనకి గైడ్. ప్రతిదీ ఏ సంవత్సరంలో మనకి నిర్మించారు అన్నీ కూడా ప్రతిదీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు. అండ్ ఆ చివరిని చూస్తున్నారు కదా ఆ శిల్పము, అది వచ్చేటప్పటికి స్టార్ ఆఫ్ ద మదర్ అని అయితే అంటారు ఈ శిల్పాన్ని. ఆ అంబ్రిల్లాస్ దగ్గర ఉన్న హోటల్ 1777లో అయితే కట్టారు. అదే ఫస్ట్ హోటల్ ఇక్కడ రివర్ పార్క్ పెట్టక ముందు నుంచి ఉంది. అండ్ మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి ఇదంతా కూడా వ్యూ ఇలా ఉంది. అండ్ విజిటర్స్ మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటారు ప్రతిరోజు. అండ్ వీకెండ్స్ అనే కాదు, నార్మల్ టైమ్స్లో కూడా ఇలానే ఉంటుంది ఈ పార్క్. అండ్ మేము ఎందుకు ఈవినింగ్ ప్రిఫర్ చేసాము అనేది అయితే మీకు ఆబ్వియస్లీ అర్థమై ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్రతిదీ కూడా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. అండ్ కలర్ఫుల్ లైట్స్తో చాలా బాగున్నాయి. ఆ ఫౌంటైన్ చూసారా బ్లూ కలర్లో ఎంత బాగుందో. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి పింక్, ఆ వాటర్ రిఫ్లెక్షన్తో ఆ బ్రిడ్జ్ చాలా బాగుంది కదా. అండ్ ఇలానే చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ కలర్. బార్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడాను ఎన్నో సంవత్సరాల ముందు కట్టిన బిల్డింగ్స్. సో అందుకే విజిటర్స్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడికి విజిట్ చేయడానికి.
మార్నింగ్ వెర్షన్లో ఈ స్టార్ మదర్ ఎలా ఉంది అండ్ నైట్ వెర్షన్లో ఎలా ఉంది మీరే చెప్పండి. అండ్ నైట్ వెర్షన్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ ఏం చూసారా, మెడలోని పావున్ అయితే వేసుకుంది. $10 $20 అలా ఇచ్చి మెడలో అయితే వేసుకుంటారు ఇక్కడ. అండ్ ఇక్కడైతే ఇది కామన్. నా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ ఓ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.